ఒకసారి ఈ ఫోటో చూసేయండి. ఏంటి మైండ్ పోయిందా? ఇలాంటి ఇంట్లో మీరు ఎవరైనా ఉండడానికి సాహసిస్తారా? నా వల్ల అయితే కాదు భయ్యా, మీరు ఎవరున్నా నాకు ప్రాబ్లం లేదు. కానీ ఇలాంటి డిజైన్ ఏలియన్స్ తప్ప మనిషి కట్టలేడని చెప్పి నేను గట్టిగా వాదిస్తాను. ఇతను పోయిన జన్మలో ఏలియన్ ఉంటాడు, అందుకే ఇలా కట్టాడు. అసలు ఏంటి ఆ డిజైన్ ఏంటి? వామ్మా, అసలు ఎవడైనా ఇలా ఆలోచిస్తాడా అనే డౌట్ నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యపరుస్తుంది. సరే ఏం చేస్తాం, ఎన్నో కళాఖండాలు ఉంటాయి, నాకు చెప్పక తప్పదు, మీరు చూడక తప్పదు. సరే నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. ఒకడు అరే మెట్లు కట్టేటప్పుడు కూడా చూసుకోవారా? ఆ కట్టడం ఏంట్రా, సగం మెట్లు పైకి ఉన్నాయి, సగం మెట్లు కిందకున్నాయి. సరే అసలు ఎలా నడుస్తాడు అనే ఆలోచన కూడా రాలేదా? ఒక విషయం చెప్పండి ఫ్రెండ్స్, ఇలాంటి మేస్త్రి మీకు తగిలితే మీరు ఏం చేస్తారు? నేనైతే మరుక్షణమే వాడిని కొడతా. ఎందుకంటే ఏంటది, ఆ మెట్లు ఏంటి, వాడు కన్స్ట్రక్ట్ చేసిన విధానం ఏంటి, ఎలా ఇలా ఆలోచనలు వస్తాయో నాకు అర్థం కాదు. అసలు ఎలా మైండ్ వీళ్ళకి పని చేస్తుందా, లేకపోతే ఎక్కువగా థింక్ చేసి ఇలా కళాఖండాలు చేస్తున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ కళాఖండం చూడండి. అది కాదండి, నేను తిడితే తిట్టానంటారు కానీ ఇలాంటి పనులు చేస్తే తిట్టమా? ఇప్పుడు వాడు పైకి ఎట్టెక్కాలి, సరే వాడు కైనా కింద పడి పైకి ఎక్కాడు, బానే ఉంది. మరి కిందకి ఎట్టొస్తారు? రద్దుకే చెప్పండి. అసలు పైకి ఎక్కడమే ఇంపాసిబుల్. వాడు కిందకి వచ్చినవాడు మళ్ళీ కిందకి ఎట్ట రావాలి? అసలు ఎలా థింక్ చేసి ఇలాంటి కన్స్ట్రక్షన్స్ క్రియేట్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఎలా అసలు ఇది జరిగే పనేనా? అసలు కట్టడం కూడా సాధ్యం కదా కదా బాబు, ఇది ఎలా కట్టారా నాయన ఇది? సరే నెక్స్ట్ ఫోటో అని చూపించండి. ఇది మరీ ఘోరం. ఇది కరెక్ట్ రివర్స్ తిప్పి చూడండి మీ స్క్రీన్ ని. ఒక షూ ఉన్నట్టుంది, దాంతోనే కొట్టబోతా నేను కట్టినోడిని నాకు కనిపిస్తే. ఏంటది? ఏంటి ఆ డిజైన్? అసలు ఎలా నిలబడిందిరా అది? దీంట్లో మళ్ళీ ఉంటున్నారంట జనం. అసలు ఎలా థాట్స్ వస్తాయిరా బాబు మీకు? ఏంటి అసలు ఇది బిల్డింగ్? ఇది ఓర నాయన, నాకు ఇలాంటి రోడ్డు మీద కనిపించవు కదరా. ఈ ఫోటోలోనే చూస్తున్నా ఫ్రెండ్స్, ఎలాంటి బిల్డింగ్ ఇది? అసలు ఆ షేప్ చూడండి ఒకసారి కరెక్ట్ గా. దానిపైన రేకులు గడేస్తున్నారు, దానిపైన కర్రలతో మళ్ళీ బ్యాలెన్సింగ్ ఒకటి. ఏ ఇంజనీర్ కట్టాడు? అదేసి ఒకటి వాళ్ళే కట్టిన బిల్డింగ్ లాక్కుంది ఇది. నాకు అర్థమైంది ఇది తేడా కొడుతుందయ్యా. సరే నెక్స్ట్ వన్ తగలబెట్టండి ఫ్రెండ్స్. మీకు లైఫ్ లో సపోర్ట్ కావాలంటే సపోర్ట్ పండు తినకుండా వీడి దగ్గరికి వెళ్ళిపోండి. వీడు చూడండి, గోడ కట్టాడు, పడిపోతుందని దారం కట్టాడు. అంటే వీడికి ఎంత ఐక్యూ లెవెల్ పెరిగిపోయిందంటే 1000 కాదు, దాని అమ్మ మొగుడు వచ్చినా కానీ వీడు బీట్ చేయలేడు. వీడిని బీట్ చేసే ఐక్యూ ఉన్నాడు ఐన్స్టీన్ కూడా వీడి ముందు పనికిరాడు. అసలు ఏంటి తెలివైంది? మళ్ళీ దానిపైన ఇంకొకడు ఉన్నాడు, అదే పడిపోతున్నారని వాడు తాళ్లు కడితే వీడెళ్ళి మళ్ళీ నెడతాడు దాన్ని. అసలు వీడు తాళ్లు కట్టి గోడను ఆపుతాడు, బానే ఉంది. రేపు వరకు ఉంటుందా అని నా డౌట్. అది ఎంత తాళ్లు కట్టిన ఎంతసేపు ఆపుతా ఫ్రెండ్స్? మీరు చెప్పండి, అది ఏంది? అసలు ఆ కళాఖండం ఏంటి? ఎలా క్రియేట్ చేశారు ఇది? ఆ తాళ్ళు సపోర్ట్ తో గోడ ఆపడం. చూద్దాం, మీరెవరు ట్రై చేయకండి. వీడు ఏదో కాబట్టి ట్రై చేశాడు, కానీ మీరు ట్రై చేశారనుకోండి చెప్తూ కొడతాడు కట్టించుకునేవాడు. సరేనా? సరే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది. అబ్బా నా వల్ల కాదురా, చూడలేకపోతున్నాను రా కళ్ళతో. ఏం పనులు రా ఇవి? డోర్లు ఎక్కడ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి? స్ప్రింగుల్ తిప్పి వీడి బుర్రగా స్ప్రింగ్ అయిపోయినట్టుంది ఫ్రెండ్స్. అసలు ఏంటది? స్ప్రింగుల్ తిప్పాడు బానే ఉంది, డోర్ల దగ్గర పెట్టాలా దాని పక్కన పెట్టాలా? ఏంటి అదేదో సినిమాలో స్పేస్ ఇమ్మన్నట్టు మీరు కూడా స్పేస్ ఇచ్చారా డోర్స్ కి? ఏంటది అసలు? జరిగే పనేనా? వాడు ఆలోచించేవాడికైనా బుర్ర బుద్ధి ఉండొద్దా? అసలు మిమ్మల్ని ఏమన్నా నాకైతే అర్థం కావట్లేదు. ఇంజనీర్ లో ఎవడరా ఇది? మన దేశం ఉన్నట్టుగా లేదు, వేరే దేశం అయి ఉంటది. ఏ దేశం అయినా కనీసం మినిమం బేసిక్ కామన్ సెన్స్ అయినా ఉండదా అండి? లడ్డూలో ప్రోగ్రామ్ ఇచ్చి పడేశారు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. ఏంటది? ఆ స్టెప్స్ ఏంటి, అక్కడ పక్కనే డోర్స్ ఏంటి? అది కాదండి, పక్కనే ఉండాలి కదండి, మరి ఇంత జరిపి కడతారా? నాకు తెలీదు. సరే వీడియో చూడాలి. ఒరే ఎందుకురా నా జీవితాంతో ఎత్తాడుకుంటున్నారు మీరు? ఏంటిది? ఇలాంటి ఫోటో వస్తే నేను చేయనండి, అసలు ఛాన్స్ లేదు ఈసారి. అసలు ఏంటి సార్ అది? అక్కడ అంత గ్యాప్ ఇచ్చారేంటండి? అంటే వీడు స్పైడర్ మ్యాన్ అనుకున్నాడా, సూపర్ మ్యాన్ అనుకుంటాడా? వాడు ఇంట్లో ఉన్నారండి, స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ కాదు, వాడు గాల్లో ఎగిరి వెళ్ళడానికి. మిగతా స్టెప్స్ ఉండాలి కదండి, అంటే దొంగలు ఎత్తుకోపోయారా ఏంటది? స్టెప్స్ అయ్యి మిగతా స్టెప్స్ అయ్యి వాడు ఎక్కాలంటే కొంచెం స్టెప్స్ కిందకు ఉండాలి కదా, మధ్యలో కట్టి వదిలేస్తే ఎట్టండి? సరే నెక్స్ట్ వన్. వీడు ఇంకా బాల్కనీ తీసుకొని వాడు సంకలో పెట్టాడు. అసలు ఒక్క విషయం చెప్పండి నాకు, ఇది కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళ మైండ్ లో ఏం రన్ అవుతా ఉంటుంది చెప్పండి. అసలు ఎలా ఆలోచించి వీళ్ళు ఇలాంటి ఒక మేధోపరమైన విషయాల్ని ముందుకు తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ లో కూడా తీసుకొచ్చేసారు. అసలు ఈ ఐడియా చెప్పంగానే వింటూ ఓనర్ కొంచెం బుర్ర బుద్ధి ఎలగాలి కదా. వాడు మైండ్ లో కొంచెం గుజ్జున్నోడైతే లైట్ ఎలగాలి కదా, ఇలా కడతాడు వీడు అని చెప్పే ఉంటాడు కదా. ఆ ఓనర్ కైనా కొంచెం అయినా ఇది ఉండాలి కదా, అరే వీడు ఇలా కడుతున్నాడు అని సగంలోనే అర్థమైంది కదా. వాడు చూసుకోడా కనీసం వచ్చినోడు? ఆ కిటికీలు ఎక్కడ ఉన్నాయి, బాల్కనీ ఎక్కడుంది? అంటే ఇదంతా ఎందుకు? పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకోవడానికా? లేకపోతే దీన్ని కూడా హైదరాబాద్ లో రెంట్కి ఇచ్చినట్టు ఇస్తారా? చెప్పండి సార్. కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు ఎవడో తెలియదు కానీ ఎందుకు ఇదంతా అవసరమా ఏంట? సరే నెక్స్ట్ తగలబెట్టండి. నా వల్ల కాదురా స్వామి. అది కాదండి, మీరు పైపులు వేసుకునేది అండర్ గ్రౌండ్ లో వేసుకోవాలి, లేదంటే అటు పక్కకి ఎక్కడైనా వేసుకోవాలి. రోడ్డు మధ్యలో పైపులు ఏంటరా ఎర్రి పప్ప. బూతులు మాట్లాడను, నాకు వచ్చే కోపాన్ని అంచుకొని కూడా సెన్సార్ పడకుండానే చేస్తాను, బాధపడకండి.
అసలు ఇది కట్టేటప్పుడైనా ప్లానింగ్ లో కొలతలు తీసుకునేటప్పుడు కొలతలు అనేవి ఉంటాయి కదా, మరి ఇంత ఘోరంగా కడతారా? రోడ్డు మీద పైపులు ఏంటండి, అది కూడా సర్లే ఒకటి వచ్చిందంటే మిస్లీడ్ అయిందలే అనుకోవచ్చు, మరి ఘోరంగా 2 పైపులు మధ్యలో పెడితే వాడు వంగిపోవాలా, లేకపోతే మధ్యలో నుంచి దూక్కుని పోవాలా? చెప్పండి, మీరు చూస్తున్నారు కదా. ఒకవేళ మీ పరిస్థితి ఇలా ఉంటే మీ పరిస్థితి ఏంటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏంటి ఇదంతా నా కర్మ, నేను చూడాల్సి వస్తుంది, నేను చేయాల్సి వస్తుంది, మీరు చూడాల్సి వస్తుంది. నేను చూడవలసిన నెక్స్ట్ చూడాలంటే భయం వేస్తుంది. సరే, నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. అది కాదండి, వీళ్ళు GTA 5 లో ఇంజనీర్స్ గా చేశారా ఏంటి చెప్పండి. అసలు ఏంటది? ఎవరైనా చూసుకోకుండా హడావిడిలో ఫోన్ చూసుకుంటా వచ్చాడు అనుకోండి, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు నేరుకెళ్ళి గోడ గుద్దుకుంటాడు, అక్కడి నుంచి అప్పడం అవుతాడు, నేరుకెళ్ళి నూనెలో వేస్తాడు. బుర్ర ఎత్తి మోకాల్లో పెట్టుకుంటే ఇట్టా వస్తాయి ఐడియాలు. ఏంటి ఆ ఐడియాలు ఏంటి? మెట్లు డైరెక్ట్ గా గోడకు కట్టారా? అంటే గోడలో నుంచి వెళ్తే యూనివర్స్ కి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా అనమాట, అంతే కదా మీ ఐడియా? ఆ గోడలో నుంచి యూనివర్స్ దోపావు. ఏంటది? పక్కన ఎలివేటర్ ఉంది, ఆ ఎలివేటర్ కింద నుంచి నువ్వు గోడలోకి యూనివర్స్ లోకి జస్ట్ జంపు, అంతే. ఆ గోడలోకి వెళ్తే నెక్స్ట్ యూనివర్స్ లోకి వెళ్ళిపోతావు, అంతే కదా యాదవల్లారా. ఒక్కడంటే ఒక్కడు మంచి కన్స్ట్రక్షన్ చేస్తారా అనుకుంటే ఇలాంటి కళాఖండాలను తీసుకొచ్చి నా చేతిలో పెడతారు, నేనేమో వీడియో చేసి మీ ముందు పెడతాను. నెక్స్ట్ రే వీడియో మా దేవుడా ఏంద్రా, రే షాప్ కి రెంట్ ఇవ్వాలరా, కనీసం వాడికి పైకి వెళ్ళడానికి ఒక ఇదైనా ఉండాలి కదా. 3 ఫ్లోర్లు షాపులు కట్టావు, బానే ఉంది. షాపులు కింద ఒక షట్టర్, పైన ఒక షట్టర్, దానిపైన ఒక షట్టర్ వేసావు. మెట్లు అనే కాన్సెప్ట్ లేదా భయ్యా మీ దాంట్లో? అంటే లోపల నుంచి మెట్లు పెట్టే అంత ఏం లేదు అక్కడ. లోపల మెట్లు పెడితే వాడికి అక్కడ షాప్ ఉండదు. అసలు ఎలా కట్టారనేది నా డౌట్. దీనిపైన ఇస్రో వాళ్ళు దీనిపైన దృష్టి పెట్టాలి. మీరు కూడా ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఉంటారు కదా, వీళ్ళని తీసుకొచ్చి డిజైన్ వీళ్ళతో చేయించాలన్నమాట. బుర్ర తీసుకొని పోయి గుట్లో పెట్టారనమాట. దాని తర్వాత వచ్చి ఇలాంటి డిజైన్లు గీశారు. ఎలా కట్టారు రా బాబు, ఎవర్రా ఇది కట్టినోడు దేవుడా? ఇదిగోండి, ఇది ఎక్కడో తెలియదు గానీ ఈ డిజైన్ చూసి కళ్ళు తిరగనోడు ఉన్నాడు. అసలు ఏంటి సార్ ఈ డిజైన్? చూడండి ఒకసారి ఆ డిజైన్ చూడండి ఫస్ట్, తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ తీక్షణంగా డిజైన్ చూడండి. అసలు డోర్ ఎక్కడ ఉంది, విండో ఎక్కడ ఉంది, మెట్లు ఎక్కడ ఉన్నాయి, లోపలికి ఎలా వెళ్ళాలి, బయటకి ఎలా రావాలి, సరే సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఏంటిది? అది కాదండి, గేమ్స్ లో కూడా ఇలాంటి డిజైన్స్ చూడలేదండి నేను. ఎన్నో గేమ్స్ ఆడున్నా నేను కూడా, కానీ ఇలాంటి డిజైన్స్ ఎప్పుడు చూడలా. ఏంటి ఇవన్నీ చూపించి మనుషుల్ని ఏం చేయాలనుకుంటారో నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇదిగోండి, వీడికి స్థలం సరిపోక పోల్ చుట్టూ వేసుకొని కట్టేసుకున్నాడు. అంటే సపోర్ట్ ఉండాలి కదా, పిల్లర్ సపోర్ట్ తో పాటు పోల్ సపోర్ట్ కూడా ఉండాలన్నమాట బిల్డింగ్ కి. అప్పుడు గానీ లైటింగ్ కి ఇబ్బంది ఉండదు. చెప్పిన సెన్సార్ పడదని, ఏ సర్టిఫికేట్ కాదు ఇది, యూ సర్టిఫికేట్ వీడియోనే. లేకపోతే చూడండి, వీడు 40 అని వేసాడు, వాడేమో పోల్ కబ్జా చేసేసాడు. అసలు ఎలా వస్తాయి అంటే దృఢంగా ఉండాలని చెప్పి ఇలాంటి ఐడియాలు వేస్తారా, లేకపోతే ఇంకేమన్నా? సరే నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అబ్బా నా వల్ల కదరా స్వామి. ఒరే ఒక్క విషయం చెప్పండి, కొంచెం జాల అనేది ఉందా మీ ఇన్వెన్షన్ కా? ఐన్స్టీన్ బతుకుంటే దీన్ని చూసి చచ్చిపోయేవాడు. పెంకులా వేసేదా? అదేంటి సార్, అది నీడ కోసం పెంకులు వేసుకుంటారా అక్కడ? నీడ కోసం పెంకులు వేసుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నారా? ఏంద్ర ఆ పెంకులు ఏంటి, ఆ బిల్డింగ్ ఏంటి? ఆ బిల్డింగ్ కొన్న అందం తెంగి, దానికున్న అందం మొత్తం పోయింది, ఇంకా విసుగు వచ్చేసింది. నెక్స్ట్ ఫోటోకి వెళ్ళిపోదాం. ఏంటి బ్రో ఇది, ఫాలింగ్ బిల్డింగ్? అంటే కింద పడిపోతూ ఉంటుందా? మన మధ్యలో వెనకాల మన వాళ్ళు తాళ్లు పట్టుకొని లాగుతా ఉంటారా? ఏంటది? ఏంట్రా అది? అది ఏదో సినిమాలో మొత్తం మ్యాడ్నెస్ ఆఫ్ ద మల్టీ యూనివర్స్ అని ఉంటది సినిమా, దాంట్లో ఇలా తిక్కలు వ్యవహారాలన్నీ ఉంటాయి. అలాగే ఉంది బిల్డింగ్. ఇది ఏంది అసలు? చూడ్డానికి కూడా ఎలాగో ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ బిల్డింగ్ ఏంటి ఇట్ట కట్టాడు, ఇటు వెళ్ళాడు, ఏమో నాకేం అర్థం కావట్లేదు ఈ బిల్డింగ్.